Hi everyone. Today's class is digital code and also coding. Okay. Explain చేస్తే అర్థమైంది అని మేము అనుకుంటాం. Explain చేయకపోతే మీకు అర్థం కాలేదు అని మాకు అర్థమవుతుంది. So please explain. Explain. నేను చేశాను ఇక్కడ దేవుడు మీరు అకౌంట్ యూజ్ చేస్తారు కదా, గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తారు కదా, లాగిన్ చేస్తారు చేయండి, ఉద్ది అకౌంట్లో చేయండి, నో ప్రాబ్లం. అందులో ప్రాజెక్ట్స్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్, మీరు చేసిన న్యూ ప్రాజెక్ట్లో నేమ్స్ పెట్టేసి ఎవరు చేస్తున్నారు, ఓకేనా? మీరు జీమెయిల్ యాడ్ చేయాలి, పాస్వర్డ్ కొట్టాలి, మళ్ళీ సపరేట్ పాస్వర్డ్ కొట్టాలి, ఇదంతా ల్యాక్ వర్క్స్ కదా. అలా క్లాస్ చెప్తుంటారు, కానీ మీరు చేసిన ప్రాజెక్ట్ ఇలా పని చేస్తారు. దాదాపు వన్ Yes. అయితే vertical arrangement. Okay. Vertical arrangement is height, fill parent, next. ఫ్యాన్ బంద్ చేయరా Sorry, height is automatic. So width is fill parent. Okay. Height percentage 50. Okay. अब ना फैन కావాలి. ఫ్యాన్ ఫ్యాన్ లైట్ బంద్ చేయి Sorry. Vertical arrangement తర్వాత left. చేస్తున్నారా మాట్లాడుతున్నారా? ఫస్ట్ అది కోడింగ్ సగం చిన్న చెప్పు Width also fill parent. Yes. Width fill parent because మనం దీంట్లో మళ్ళీ లేబుల్స్ బటన్స్ పెట్టుకున్నాం కాబట్టి. So first take a button, drag it, drag చేసి హారిజాంటల్ అరేంజ్మెంట్ లో పెట్టుకోవాలి. సో మనకి బటన్ అనేది మిడిల్
ఏయ్ అమ్మాయికి ఏది ఉంటుంది? వెనకాల ఓకే. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ మార్చుకుందాం. అమ్మాయి. ఓకే. సో టెక్స్ట్ కలర్ మార్చుకుందాం. రైట్. ఓకే. The font size comes to 16. ఇంకరా ఓకే. హైట్ విడ్త్ యాజ్ యూజువల్ ఇలాగే ఉంటుంది. తర్వాత షేప్ వచ్చేసి మన ఇష్టం. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఓవెల్ లేదా రెక్టాంగిల్, యువర్ చాయిస్. ఓకే. దెన్ నెక్స్ట్ లేబుల్. బికాజ్ మనం ఇక్కడ ఓట్స్ అనేవి మనం కనిపించాలి కాబట్టి టేక్ ఏ లేబుల్ ప్లీజ్. మీ వాయిస్ వినిపిస్తుంది మీదే. సో ఈ లేబుల్లో టెక్స్ట్ ఏం కూర్చోబెట్టరా జీరో కుర్చీ కాళ్ళు వస్తాయి. జీరో స్పెల్లింగ్ చెప్పండి. ఓకే. మీకు మార్క్స్ ఎందుకు వస్తున్నాయి రా చేయమంటే ఫాంట్ గోల్డ్, ఫాంట్ సైజ్ 16. చేసి అనట్లేదు ఓకే. మాట పెట్టాము మీ ఇష్టం, దీనికి కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. లేదు మనకి ఇలాగే కావాలంటే కూడా నో ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ టేక్ ఏ అనదర్ హారిజాంటల్ అరేంజ్మెంట్. మళ్ళీ మనకి నెక్స్ట్ థీమ్ కావాలి కాబట్టి సో యాజ్ యూజువల్ హైట్ వచ్చేసి 10, విడ్త్ ఎస్. నెక్స్ట్ ఏం చేయాలి? యాడుకోవాలి. ఓకే ఓకే. ప్లస్ రాసుకోండి. బటన్ బటన్ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. యూజర్ ఇంటర్ఫేస్ లో బటన్ అని ఉందా? దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ హారిజాంటల్ అరేంజ్మెంట్ లో పెట్టేసుకోండి. బట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. అవునా? సెంటర్ లెక్క రావాలంటే ఇక్కడ ఇక్కడ మార్చుకోవాలి. రైట్. సెంటర్ 0 4. ఓకే. సో ఎస్ ఫాంట్ గోల్డ్, టెక్స్ట్ 16. ఓకే. ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. సార్ ఉన్నారు, సార్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు సైలెంట్ ఉండొద్దు. నెక్స్ట్ ఏం చేయాలి? ఆల్రెడీ 3 టీమ్స్ చెప్పారు లాస్ట్ టైం. ఉందా? కూడా మార్చుకోవాలి. సెంటర్ 3, సెంటర్ 2. మార్చుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే మార్చుకున్నాను. ఓకేనా? మీరు బ్లాక్ లో ఉంది, మీ ఇష్టం. మీరు ఏదైనా మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వాట్ we will do, take a label. Yes. Then edit the text. 0. Okay. So font bold, font size 16. Okay. ఇక్కడ వరకు అయిపోయిందా? ఏమా? take another label. Here. Okay. So దానికి నేమ్ రాసుకోండి. చేంజ్ చేయండి టెక్స్ట్.
టేబుల్ వచ్చేసి ఇలా స్క్రీన్ పైన పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఓటింగ్ నంబర్స్ కనిపించాలి, ఏ టీంకి ఎన్ని ఓట్స్ కనిపించాలి అనేది ఇక్కడ నంబర్స్ కనిపిస్తాయి అన్న. లాస్ట్లో మనం లేబుల్స్ అవి పెట్టుకున్నాం కదా, అక్కడ టెక్స్ట్ వచ్చేసి ఎంటీ పెట్టండి. జస్ట్ ఎంటీ టెక్స్ట్ మొత్తం ఎడిట్ చేసేయండి. అదో ఇలా గ్రీన్ లైన్ పడిందా, ఇట్స్ ఎనఫ్. బికాస్ ఇక్కడ మనం ఎంఐకి ఎంఐ నేమ్స్ ఓట్స్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఓట్స్ చేసామనుకోండి, సో ఇక్కడ కింద 2 నెంబర్ చూపిస్తుంది. సిఎస్కి 5 వేసామనుకోండి, 5 సిఎస్కి 5 ఓట్స్. ఆర్సీబీ 9 అనుకోండి, ఆర్సీబీ 9 అని మనకి ఓట్ ఏ టీంకి ఎన్ని ఓట్స్ పడ్డాయని మనం చూపించడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వరకు డిజైన్ బ్లాక్ కంప్లీట్. ఎనీ డౌట్? నెక్స్ట్ డిజిటల్ కోడ్కి వెళ్ళిపోదాం మనం. టాక్స్ కోడింగ్ రాసుకో అందరూ క్లియర్గా. కోడింగ్ యొక్క రాసుకోండి, ఎందుకంటే ఓకేనా? ఉంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. ఫస్ట్ మనం టీమ్స్ నేమ్స్ రాసుకోవాలి, అవునా? సో ఫస్ట్ గో టు ద వేరియబుల్స్, టేక్ ఏ కార్డ్ స్ట్రింగ్. ఇక్కడ వీటిని స్ట్రింగ్స్ అంటారు. స్ట్రింగ్ ఏయ్ దాన్ని తీసుకోండి. ఇక్కడ నేమ్ అని ఉందా? ఉందా ఇక్కడ నేమ్ అని? సో ఇక్కడ టీమ్ నేమ్ రాసుకోండి. వాటి చేసినప్పుడు ఎలా ఎంఐ అసలు నీకు అలవాటు. అండర్స్కోర్ ఓకే. సో ఈ ఫస్ట్ మనం ఓన్లీ 0 వర్డ్స్ పెట్టుకున్నాం, అవునా? అవునా? సో ఇక్కడ చూడండి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ టేక్ ఏ టెక్స్ట్. ఇక్కడ చూడండి ఎంటీ స్ట్రింగ్ ఉందా? మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఆప్షన్ చూడండి, కంట్రోల్, లాజిక్, మ్యాథ్స్, సారీ మ్యాథ్స్, టెక్స్ట్, లిస్ట్. తర్వాత ఇక్కడ కింద మనం డిజైన్ చేసుకునేటివి, అవునా? స్క్రీన్ 1, లేబుల్ 1, వర్టికల్ అరేంజ్మెంట్, లేబుల్ 2. ఎస్. సో మనం 0 ఫస్ట్ డిజైన్లో మనం 0 వర్డ్స్ అని పెట్టుకున్నాం కదా. సో గో టు ద మ్యాథ్స్, టేక్ ఏ 0 స్ట్రింగ్, రైట్? ఓకే. సో దీన్ని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ వేరియబుల్ అనే బ్లాక్లోకి వెళ్ళి మళ్ళీ దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. దానికన్నా బెటర్ డూప్లికేట్ చేసుకోవడం బెటర్. డూప్లికేట్ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా? దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉందా? దాన్ని క్లిక్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్గా అలాగే వచ్చింది, అవునా? వచ్చిందా? ఎస్. సో ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోండి. సెకండ్ టీమ్ ఏది పెట్టాం? సో సిఎస్ఏ డాష్ అనకూడదు, అది అండర్స్కోర్. డాష్ అంటే ఇది డాష్. ఓకే, కోట్. మీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం పెట్టండి, ఓకేనా? అందరూ ఇది వచ్చేసి 0, రైట్? మనం ప్రతి టీంకి కూడా 0 వర్డ్స్ పెట్టాం కదా. ఆర్సీబీ అండర్స్కోర్ కోట్. సో డూప్లికేట్ 0 కోట్, రైట్? ఓకే, క్లియర్? ఎనీడో ప్లీజ్ ఆస్క్ మీ. అలాగే సైలెంట్ ఉండొద్దు ప్లీజ్. ఓకే, మళ్ళీ ల్యాప్టాప్ ఉందో దాంట్లో చేయండి. చూడండి, డిజైన్ బ్లాక్ మనం స్క్రీన్ ని డిజైన్ చేసుకున్నాం, అవునా? చూడండి ఇక్కడ ఎంఐ 0 ఓట్, సిఎస్కే 0 ఓట్, ఆర్సీబీ 0 ఓట్ అని ఉంది, ఓకేనా? సో ఫస్ట్ బ్లాక్స్ లోకి వెళ్ళి మనము ఏ టీమ్ కి ఎన్ని ఓట్స్ ఇచ్చామనేది ఫస్ట్ టీమ్ నేమ్స్ రాసుకోవాలి.
బటన్ 1 లో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ కనిపిస్తుందా? దీన్ని స్ట్రింగ్స్ అంటారు నాన్న. స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ అని అనొచ్చు, బ్లాక్స్ అని అనొచ్చు, బట్ స్ట్రింగ్స్ అంటారు దాన్ని. ఓకే, సో టేక్ ఏ బటన్ 1 స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి, ఎంఐ అంటే ఫస్ట్ మనం ఎంఐ థింగ్స్ పెట్టుకున్నాం అవునా? ఎంఐ ఓట్స్ అంటే మనకి ఓట్స్ రావాలి అవునా? బటన్ 1 క్లిక్ చేసినప్పుడు ఆ టీమ్కి ఓట్స్ రావాలి. సో ఇక్కడ చూడండి, సెట్ గ్లోబల్ ఎంఐ ఓట్స్. సో మనం ఎన్ని ఓట్స్ అయితే సెట్ చేస్తామో అన్ని ఓట్స్ గా దాన్ని కనిపించాలి, రైట్? సో ఫస్ట్ టేక్ ఏ సెట్ గ్లోబల్ ఎంఐ ఓట్. అందుకే అప్పుడు ఓకే, ఏం చేయాలి, ఏం ఫస్ట్ చేస్తున్నారు టేక్ ఏ సెట్. ఇప్పుడు చెప్పండి. టేక్ ఏ ఫస్ట్ చేంజ్ చేస్తా నెక్స్ట్ ఎంఐ ఓట్స్. టేక్ ఏ సెట్ గ్లోబల్ ఎంఐ ఓట్స్. ఓకే నా. సో నెక్స్ట్ గో టు ద మ్యాథ్స్. అంటే మనం తీసుకున్న ఓటుకి ఈక్వల్ అవ్వాలి. అంటే మనం ఇంకో టీం తీసుకోలేదు కదా, ఆ టీంకి ఈ టీంకి ఈక్వల్ అవ్వాలి. సో టేక్ ఏ ప్లస్, ఇక్కడ చూడండి ప్లస్ ఉందా? ఈ ప్లస్ స్ట్రింగ్ని డ్రాగ్ చేసుకోవాలి, రైట్? నెక్స్ట్ మనం సెట్ చేసుకున్న ఓట్స్కి రిజల్ట్ రావాలి కాబట్టి గెట్ గ్లోబల్ ఎంఐ ఓట్స్. ఓకే, సో టేక్ ఏ 0 స్ట్రింగ్. ఇక్కడ మనం ఓట్ 1, ఎందుకంటే మనకి రిజల్ట్ కనిపించాలి అవునా? అంటే మనం బటన్ 1 ని ఒక్కసారి క్లిక్ చేస్తే 1 ఓట్ వస్తుంది, 2 టైమ్స్ క్లిక్ చేస్తే 2 ఓట్స్ వస్తాయి, 3 టైమ్స్ క్లిక్ చేస్తే 3 ఓట్స్ వస్తాయి. సో మనకి ఓటింగ్ కనిపించాలి కాబట్టి ఇక్కడ 1. సో నెక్స్ట్ టేక్ ఏ లేబుల్. ఓకే, లేబుల్ 2 అని అవునా? సో ఇదంతా ప్రాసెస్ లేబుల్ 2 లో ఉంది కాబట్టి సెట్ లేబుల్ 2. ఓకే, మళ్ళీ దీంట్లో స్ట్రింగ్స్ అంటే ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉందా, ఇక్కడ జాయిన్ ఉంది చూడండి, జాయిన్ బటన్. ఓకే, నెక్స్ట్ టేక్ ఏ గ్లోబల్. ఓకే, నెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్. అంటే ఇది ఎందుకంటే మనం సెట్ లేబుల్ 2 లో ఓటింగ్స్ అని పెట్టాం కదా, ఇక్కడ 1, తర్వాత సెట్ గ్లోబల్, గెట్ గ్లోబల్ అని పెట్టాం కదా. సో ఆ రిజల్ట్ కి ఇది అనేది ఈక్వల్ అవ్వాలి. చూడండి, గెట్ గ్లోబల్ ఓట్స్ అంటే మనం గెట్ గ్లోబల్
ఓకే అర్థమైందా? అర్థమైందా? మీకు బటన్ 1 అర్థమైందంటే బటన్ 2 ఆటోమేటిక్గా అర్థమైంది. మీకు బటన్ 1 ఫస్ట్ క్లియర్గా అర్థమైందా లేదా? అర్థమైంది కదా? సో నేను మళ్ళీ బటన్ 2లో మనం ఏ టీం పెట్టుకున్నాము? సిఎస్కి. సో మనం ఇక్కడ అంతా చేంజ్ చేసుకున్నామా అంటే ఇప్పుడు సిఎస్కి ఓట్ వేసినప్పుడు రిమైనింగ్ 2 టీమ్స్ ఉన్నాయి కదా, ఆర్సీబీ, ఎంఐ. సో ఆ టీం కంటే కూడా ఎక్కువ ఓట్స్ రావాలి, అవునా? సో నెక్స్ట్ టేకే బటన్ 3. నేను దీన్నే డూప్లికేట్ చేసుకుంటాను. ఓకే ఎస్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ బటన్ 2 ఉంది కాబట్టి బటన్ 3. సో ఇక్కడ టీం కూడా మారుతుంది, ఆర్సీబీ అండ్ ఆల్సో హియర్ ఎస్. ఇక్కడ ఆర్సీబీ అండ్ ఇక్కడ ఆర్సీబీ. మరి ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ ఎంఐ. ఇక్కడ ఆర్సీబీ. మరి ఇక్కడ సిఎస్కే. వెరీ గుడ్ సిఎస్కే. మరి ఇక్కడ ఆర్సీబీ. మొత్తం ఆన్సర్ చెప్పరా మీరు? కోడ్ కంప్లీట్ అయిందంట. అయిపోయింది. బట్ దీని రిజల్ట్ చూడాలి కదా. ఎంఐ ఉంది, సిఎస్కే ఉంది, ఆర్సీబీ ఉంది, అవునా? ये स्क्रीन को नहीं आता है. ఓకే చూడండి, ఇక్కడ ఎంఐ ఉంది, సిఎస్కే ఉంది, ఆర్సీబీ ఉంది, అవునా? ఇప్పుడు చూడండి, నేను ఎంఐకి క్లిక్ చేస్తే అంటే ఎంఐకి 1 ఓట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 ఓట్. ఇక్కడ ఇంకా రిమైనింగ్ సిఎస్కే, ఆర్సీబీకి మనం ఓట్స్ వేయలేదు, అవునా? సో 1 ఓట్. తర్వాత సిఎస్కే క్లిక్ చేయండి, 2 ఓట్స్, అవునా? ఆర్సీబీ. చూడండి మనం ఇక్కడ ఎన్ని ఓట్స్ అయితే వేస్తున్నామో. ఆ టీం అనేది ఇక్కడ కిందికి వస్తుంది, అవునా? సిఎస్కేకి ఇక్కడ పైన చూడండి ఇక్కడ చూడండి పైన ఓటింగ్స్ అనేది కనిపిస్తుందా? పైన సిఎస్కేకి ఎన్ని ఓట్స్? 12, 16 పడుతున్నాయా? ఇక్కడ చూడండి ఆర్సీబీకి ఆల్రెడీ 11 పన్నాయి. మళ్ళీ క్లిక్ చేస్తుంటే ఇక్కడ చూడండి ఓటింగ్ రేట్స్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆర్సీబీ అనేది వచ్చింది, అవునా? ఓకే లేబుల్ ఓకేనా? ఇంతవరకు చూడండి, స్క్రీన్ 1, లేబుల్ 1 అండ్ ఆల్సో వర్టికల్ అరేంజ్మెంట్ లేబుల్ 2. ఎందుకు సార్ పని చేస్తున్నారంటే మీరు యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే చేస్తున్నారో కోడింగ్ లో చేసినప్పుడు చాలా మిస్టేక్స్ అవుతాయి, ఓకేనా? సార్ మిస్టేక్ అయితే డిలీట్ చేసేసుకో. లేబుల్ లో ఫస్ట్ లేబుల్ సెకండ్ లేబుల్ మాత్రం తీసుకోండి. ఇది కౌంట్ అవుతుంది మీకు బ్లాక్ కోడింగ్ లో. అందరూ క్లియరా? సో నెక్స్ట్ హారిజాంటల్ అరేంజ్మెంట్. హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నారా అందరూ? హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకొని ఇక్కడ తీసేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇందులో. మీరు బ్యాక్ సైడ్ స్క్రీన్స్ ఏమి బ్యాక్వర్డ్ పెట్టదు, ఓకేనా? మీరు వన్స్ తర్వాత ఎడిట్ చేసినప్పుడు చేయండి వద్దు. ఎందుకు సార్ అంటే